హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతాస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు వీడియో అయితే ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఒక బ్లౌజ్ని నేను కట్ చేస్తున్నాను. ఇది నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. అలాగే చాలా వరకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, కటింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా వరకు ఇందులో కొన్ని డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. ముందుగా నేనైతే చూసారు కదండి, ఇక్కడ ఇది ఏంటంటే తిరుపతిలో కళ్యాణం చేయించుకుంటే ఇస్తారంట కదండి బ్లౌజులు, అవన్నమాట. అయితే దీనికి ఒకవైపే మనకి బార్డర్ వచ్చింది, మరొక వైపు ప్లెయిన్గా వచ్చింది. అయితే ఈ బార్డర్ని మనం హ్యాండ్స్కి పెట్టేసుకుందాం. సో ఆ విధంగా నేను ముందుగా అయితే క్లాత్ని సెట్ చేసుకుంటున్నాను. అలాగే దీని మీద ఏమైనా బుటీస్ కానీ డిజైన్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా నడుము ఎటువైపు పెట్టుకుంటున్నామో, చేతులు ఎటువైపు పెట్టుకుంటున్నామో చూసుకుని ఆ డిజైన్స్ ఎక్కడా కూడా అసలు తిరగబడిపోకుండా ఉండేలాగా మనం ముందే చూసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం బ్లౌజ్ పీస్ని సెట్ చేసుకోవాలి. ఓకేనండి, కటింగ్ వీడియో అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను క్లాత్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్లో వేసుకున్నానండి. ఫోల్డింగ్ నా వైపు ఉండేలా చూసుకున్నాను, అలాగే ఓపెనింగ్స్ అటువైపు ఉన్నాయన్నమాట. సో క్లాత్ నీట్గా ముందు సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకుని మనం ఆది బ్లౌజ్ని తీసుకోవాలండి. ఆది బ్లౌజ్ని తిరగేసేద్దాం. ఈ విధంగా తీసేసుకుని రాంగ్ సైడ్ వైపు నుంచి మనం కొలతలు అనేవి చూసుకోవాలన్నమాట. అంటే నేను నా పద్ధతిలో చెప్తున్నానండి, అందరి కటింగ్ ఒకలా ఉండదు. సో ఈ మెథడ్లో ఫాలో అయినట్టయితే కనుక మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ నడుం పొడవు నేను చూసారు కదా, ఖర్చుతో సహా చూస్తున్నాను. షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా చూస్తున్నాను. 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకుంటాను. కానీ ఇక్కడ మనకి నడుం దగ్గర ఫోల్డింగ్కి కావాలి. సో దానికోసం నేను ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ నుంచి నేను ఒక 14 ఇంచెస్ నడుం పొడవు అనేది మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా నడుం పొడవు మార్క్ చేసేసాం కదండి. ఇక్కడ ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి నేను 2.5 ఇంచులు అయితే ఇక్కడ పైన మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఈ 2.5 ఇంచుల దగ్గర ఎక్కడైతే మార్కింగ్ చేశానో అక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర షోల్డర్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. అంటే షోల్డర్ 3 ఇంచెస్, అలాగే ఇక్కడ వదిలేసే విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఓకేనా? ఇప్పుడు ఈ కింద నడుం పొడవు ఎంత ఉందనేది చూద్దాం. ఈ నడుం పొడవు ఎంత ఉందని చూడడం కోసం బ్యాక్ సైడ్ ఓన్లీ నడుం వైపు ఈ విధంగా సగానికి పట్టుకొని ఇక్కడ మధ్యలో ఎంత వెడల్పు ఉందనేది టేప్తో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఖర్చుతో సహా చూస్తున్నానండి. ఖర్చు కోసం నేను ఒక 1/4 ఇంచు టేప్ని ముందుకు పెడుతున్నాను. 1/4 ఇంచు టేప్ని ఇలా ముందుకు పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ 5.5 ఇంచెస్ వచ్చింది. ఈ 5.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను. తర్వాత మనం పైన 2.5 ఇంచులు పెట్టాం కదండి, ఇక్కడ కింద 3 ఇంచులు పెడదాం. అప్పుడు మనకి మెడ అనేది బాగా బ్రాడ్గా నీట్గా వస్తుంది. అలాగే ఇది స్క్వేర్ నెక్ అండి. ఇంకా నేను ఇక్కడ రౌండ్ అది ఏం తీయాల్సిన అవసరం లేదు. ఇది స్క్వేర్ నెక్ బ్లౌజ్ అనమాట. ఓకేనా? ఇక్కడికి మనకి రౌండ్ అయిపోయింది. ఇక్కడ మన ఆర్మ్ రౌండ్ చూద్దాం. ఆర్మ్ రౌండ్ కోసం మనకి ఈ విధంగా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్ ఫోల్డింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలా పెట్టుకోవాలండి. మనం కట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా పెట్టుకోవాలన్నమాట. ఇలా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని టేప్ని ఈ షోల్డర్ మనకి జాయింట్ చేస్తాం కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని పైకి ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. బ్లౌజ్ నీట్గా ఇలా సెట్ చేసుకుని చూస్తే ఇక్కడ చూడండి 5.5 ఇంచుల దగ్గర ఇక్కడ కటింగ్ అనేది వచ్చేసింది. 5.5 ఇంచులు మనకి ఆర్మ్ రౌండ్ అనమాట. సో నేను 5.5 ఇంచులు ఆర్మ్ రౌండ్ కూడా పెట్టేస్తున్నాను. సో ఇంక మనకు కావాల్సింది చెస్ట్ రౌండ్. చెస్ట్ రౌండ్ కోసం చూసారు కదా, ఇక్కడ మెడ రౌండ్ కట్ అయింది కదండి, అక్కడి నుంచి నేను చూస్తున్నాను. ఇలా అక్కడి నుంచి చూస్తే 24 ఇంచులు వచ్చింది. 24 ఇంచుల్లో సగం 12. మనం ఇక్కడ 12 ఇంచులు పెట్టుకుంటాం అనమాట. ఇది చెస్ట్ రౌండ్.
సో ఇక్కడ నుంచి ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ చంక భాగంలో మాత్రం ఇలా ఒక రౌండ్ ఇచ్చేస్తున్నానండి. పైనుంచి తీయకూడదు రౌండ్, ఇలా మధ్యలో వరకే తీసుకోవాలి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కటింగ్ చేసేసుకోవచ్చు. మడత కోసమని ఉంచాం కదా క్లాత్ని, అక్కడ ఒక చిన్న డాట్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇది కంప్లీట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు హ్యాండ్ తీద్దామండి. హ్యాండ్ కోసం ఇంకొక చివరి మనం అంచు ఉంచాం కదా, ఈ అంచు తీసుకోవడం కోసం అని చెప్పి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని హ్యాండ్ పొడవును చూసుకుందాము. హ్యాండ్ పొడవు కోసం కూడా నేను ఖర్చుతో సహా కొలుస్తున్నాను చూడండి. ఈ విధంగా ఖర్చుతో సహా చూసుకుంటే నాకు 7.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ నేను ఇంకా ఫోల్డింగ్ అది ఏమి చేయను. ఇక్కడ చిన్న గోరంచు మడత ఉంది కదా, ఈ మడత పెట్టి ఒక లైన్ ఒక స్టిచ్ వేసేస్తానండి మిషన్ మీద. లేదంటే లోపలికి మనం ఫోల్డింగ్ కూడా చేసి చేతికుట్టు కూడా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా దలసరిగా ఉంది. సో ఇక్కడ టైట్గా అయిపోతుంది అనమాట బ్లౌజు. ఇంత దలసరిగా ఉన్న దగ్గర మనం మళ్ళీ మడత పెట్టామంటే టైట్గా అయిపోతుంది. అందుకని నేను 7.5 ఇంచులు చేయికి వచ్చింది కదా, అలాగే చేయి పొడవు 7.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఈ చిన్న మడత కూడా వేసేస్తాను కాబట్టి 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదే 8 ఇంచులు కిందను కూడా మార్క్ చేసేసుకుందాం. ఇలా ఒక లైన్ డ్రా చేసేద్దాం. ఇక్కడ నుంచి 3 ఇంచులు వెనక్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పైన ఫోల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ 1.5 ఇంచుల దగ్గర చిన్న డాట్ పెట్టుకుని టేప్ని ఈ విధంగా పట్టుకుని, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. సో 8.5 ఇంచుల వరకు మనకి లూజ్ కావాలి. సో 8.5 దగ్గర ఎక్కడ కట్ అవుతుందో చూసుకుని దీని మీద ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం 1.5 ఇంచులు డాట్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకోవాలి. చూసారు కదా హ్యాండ్ కటింగ్. నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ ఏం తీయట్లేదు, హ్యాండ్ లూజ్ని అలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ని ఇలాగే వదిలేస్తున్నానండి. కావాలంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ అంతా కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవచ్చు. అలాగే నేను హ్యాండ్ లోతు కూడా ఇక్కడ తీయలేదండి. నేను ఎప్పుడు కూడా కుట్టేటప్పుడే తీస్తాను, అందుకని కుట్టేటప్పుడే తీస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మిగతా క్లాత్ మీద ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, అందుకని నేను క్రాస్గా వేసాను. అది స్ట్రైట్ అనుకోండి, మనం స్ట్రైట్గా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత షోల్డర్ మీద ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే నేను లైన్స్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ చంక భాగం కూడా నేను సేమ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో సేమ్ అలాగే గీస్తున్నాను. ఫ్రంట్ నెక్ ఇంత పెద్దది రాదు కదా, కాబట్టి కొంచెం ఒక చిన్న మార్కింగ్ పెట్టుకుని ఉంచుకుందాము. ఎంత కావాలంటే అంత మనం ఆది బ్లౌజ్ చూసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్ అయిపోతుంది కాబట్టి మనం ఇలా ఫోల్డ్ చేసేద్దాం. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం ఒక లైన్స్ అనేది డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది తీసేద్దామండి. సో ఇలా తీసేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ కావాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం నేను షోల్డర్ దగ్గర నుంచి ఈ టేప్ని ఈ విధంగా పైకి పట్టుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా అలా పెట్టుకుని, దీన్ని కూడా ఇందాక మనం చంక రౌండ్ ఎలా అయితే తీసామో అలాగా మనం క్లాత్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడ చూస్తే చూడండి 6 ఇంచులు వచ్చింది. సో నేను ఇక్కడ 6 ఇంచులు పెట్టనండి. ఇవిడికి ఫ్రంట్ నెక్ అనేది బాగా బ్రాడ్గా అయిపోతుందంట, కొంచెం తగ్గించేయమన్నారు. కాబట్టి నేను 5.5 ఇంచులు మాత్రమే పెడుతున్నాను. సో 5.5 ఇంచుల దగ్గర నుంచి ముందుకి ఒక లైన్ ఇలా డ్రా చేస్తాను. ఇక్కడ మనకి ఏ లైన్ అయితే ఉందో దాన్ని ఈ విధంగా ముందుకి పైకి ఈ విధంగా డ్రా చేసేసాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసేద్దాం. ఫ్రంట్ నెక్ డీప్ కూడా తీసాను కదండి. ఇప్పుడు
ఇక్కడ నడుము వైపు ఇది ఉంది కదా, చంక భాగం దగ్గర నుంచి తీసాము. ఇక్కడ 2.5 ఇంచులు, అలాగే ఇక్కడ 3.5 ఇంచులు, అలాగే పైనుంచి ఇక్కడ 14 ఇంచులు ఉంది కదా, దీంట్లో నుంచి ఒక 1 ఇంచ్ తీసేద్దాం. తీసేసి 13 ఇంచులు పెట్టాను. ఓకేనండి. ఇది నేను చెస్ట్ని బట్టి పెడతానండి. ఇక్కడ 13 ఇంచులు అనేది చెస్ట్ని బట్టి పెడతాను. నార్మల్గా ఉన్నారనుకోండి, అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజు, చెస్ట్ చాలా చిన్నదిగా ఉంది అంటే మాత్రం ఇక్కడ 12 లేదా 12.5 ఇంచులు పెట్టుకుంటాను ఇక్కడ నుంచి ఇక్కడికి. అలాగే చెస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ నడుము పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు పెట్టేస్తానండి. మనం చెస్ట్ని బట్టి కూడా పెట్టాలన్నమాట. అంటే మన దగ్గర కస్టమర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారండి వివరంగా, ఇలా చెస్ట్ ఎక్కువగా ఉంది కదా, నాకు పైకి తేలొద్దు అని. అలాగే అలా అని చాలామంది అలా కూడా అనరండి. కొంతమంది అయితే చెస్ట్ నీట్గా తేలాలి పైకి అని చెప్పి అంటారు. అలా అడిగిన వాళ్ళకి ఇది కొంచెం తగ్గించుకోవాలి, పైకి పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను 13 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 13 ఇంచులు పెట్టాను కదా నేను. అప్పుడు మీరు 12.5 ఇంకొక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. అప్పుడు చెస్ట్ అనేది బాగా నీట్గా తేలుతుంది అనమాట. అంటే బాగా పైకి రావాలి, చెస్ట్ అనేది నిలబడి రావాలి అనుకునే వాళ్ళకి ఇది కొంచెం తగ్గించి చూడండి ఒక్కసారి. ఎంత బాగా వస్తుందో మీరే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తారనమాట. అంత బాగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ నేనైతే 13 ఇంచుల దగ్గర ఇలాగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్ తీసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం చంక భాగంలో ఫ్రంట్ లోతు తీసుకోవాలి. అంతే, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ వచ్చేసింది, అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, మనకి హ్యాండ్స్ కూడా వచ్చాయి. ఇక మిగతావన్నీ కూడా మీకు తెలుసు కదా, షేప్ పట్టి తీసుకోవాలి, ఇంకా మెడపట్టీలు తీసుకోవాలి, హుక్స్ కాజా పట్టీల కోసం క్లాత్లని తీసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే మనకి బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకోసం మరిన్ని మంచి వీడియోస్ అయితే చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.